మన రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు తెలియచేయుచున్నాను. ఈరోజు బలపరిచే వాక్యము అపోస్తల కార్యముల గ్రంథము 27వ అధ్యాయము 29వ వచనము. రాతి తిప్పలు గల చోట్ల పడదుమేమో అని భయపడి వారు ఓడ అమరములో నుండి 4 లంగర్లు వేసి ఎప్పుడు తెల్లవారునా అని కాచుకొని ఉండిరి. ఈ రోజున మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తున్న అంశము పౌలు సముద్రంపై ఓడల్లో ప్రయాణిస్తున్న సందర్భములోనిది. ఈ మాటలు ప్రతి దేవుని బిడ్డను కూడా లోతుగా కదిలించి వేయాలి. లోతైన ఆసక్తిని అతనిలో కలగచెయ్యాలి. ఇప్పుడు నీవు లంగర్లు వేసి ఎప్పుడు తెల్లవారునా అని కాచుకుని ఉండే అనుభవంలో ఉన్నావా? అలాగైతే తండ్రిని దేవుడు ఏం చెబుతున్నాడో మనం గమనించినట్లయితే, ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము. కీర్తనలు 50:15 వచనంలో. వాస్తవానికి నీవు ఇప్పుడు పరలోకపు ఆశీర్వాదాలు పొందబో అనుభవంలోనే ఉన్నావు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారందరూ ఆశీర్వదించబడ్డారు. అంతేకాదు, నీతిమంతులకు చీకటిలో వెలుగు జనించును, సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండెనను, ఉదయమున సంతోషము కలుగును. కీర్తన గ్రంథము 30వ అధ్యాయము 5వ వచనము. గాలి తుఫాన్ల మధ్య నువ్వు చిక్కబడి ఉన్నావా? భీకరమైన అలలు నీ జీవన నావను ముంచేందుకు సిద్ధముగా ఉన్నాయా? నిరాశాజనకమైన నీ స్థితి నిన్ను చూచి అపహాస్యం చేస్తుందా? నా అన్నవారెవరూ లేక సహాయం చేసేవారెవరూ కానరాక దిక్కులేని వాడిలా నిస్సహాయముగా నీవు రోధిస్తున్నావా? కన్నీళ్ళే నీకు పానముగాను, ఆవేదనే నీకు ఆహారముగాను నీ జీవితాన్ని నీవు వెళ్ళబుచ్చుచున్నావా? యెహోవా, నీవు నన్ను శిక్షించితివి అని ఎఫ్రాయిం వలె నీవు కూడా అంగలార్చున్నావా? ఇర్మియా గ్రంథం 31:17-18 వచనాలు. అలాగైతే దేవుడు ఇంకను నిన్ను నిజాయితీగా జ్ఞాపకం చేసుకునే ఉన్నాడని తెలుసుకో. ఏడవక ఊరుకొనుము, కన్నీళ్లు విడుచుట మానుమని ఆయన హృదయము నిండిన ప్రేమతో నిన్ను ఓదార్చుచున్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. గాలి తుఫాన్ల మధ్యలో ఆయన మనకు ఆశ్రయాన్నిచ్చే బలమైన దుర్గము. తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన తప్పక దర్శిస్తాడు. వారిని ఆదరించి ఓదార్చుతాడు. వారికి తప్పక సహాయం చేస్తాడు. వారి తల నుండి ఒక్క వెంట్రుక కూడా క్రింద పడదు. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము. ధైర్యం తెచ్చుకొని నీ హృదయం నిబ్బరముగా ఉంచుకొనుము. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము అనే మాటలు ఈ సమయంలో మనకి సరిగ్గా సరిపోతాయి. పైన తెలియజేయబడిన 4 లంగరులు స్థిరమైన విశ్వాసాన్ని సూచిస్తున్నాయి. ఆ గాఢాంధకారపు చీకటి సమయంలో, ఆ గాలి తుఫాన్ల మధ్యలో, ఆ భీకరమైన అలల మధ్యలో వారు దేవునిపై తమ నమ్మకాన్ని ఉంచుతూ ఆయన విడుదలను తీసుకుని రానయున్న పగటి కోసము ఎదురు చూస్తూ తమ ఓడకు లంగర్లు వేసి మౌనంగా కూర్చున్నారు. అలాంటి సమయాల్లో కృపగల మన దేవుడు మనకెంత దగ్గరగా ఉంటాడో మనలో ప్రతి ఒక్కరము తెలుసుకొనవలసిన అవసరత ఉన్నది. ఆయన మన మొర వినేందుకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉంటాడు. మనకు సహాయం చేసేందుకు ఆయన ఎల్లప్పుడూ సిద్ధముగా ఉంటాడు. మన సమస్యల్ని పరిష్కరించేందుకు ఆయన ఎల్లప్పుడూ సిద్ధముగా ఉంటాడు.
తీవ్రమైన గాలి తుఫాన్ల మధ్య కూడా ఆయన వైపు చూస్తూ విశ్వాసముతో ఆయనపై ఆధారపడటాన్ని మనము నేర్చుకుందాముగాక. ఆ విధముగా ఆయనకు చెందవలసిన మహిమను ఆయనకు మనము ఆపాదించుదముగాక. అవును, అలాంటి సమయాలలో మన కళ్ళు ఆయన ఆశ్చర్య కార్యాలను లోతుగా తిలకిస్తాయి. బుద్ధిమంతులైన వాడు ఈ విషయాలను ఆలోచిస్తాడు. యెహోవా కృపాతిశయములను జనులు తలపోయుదురుగాక. దేవుని యొక్క గొప్పతనాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మన జీవితాల్లో నిరాశ నిస్పృహల గుండా వెళుతున్నప్పుడు ఆయన తప్పక మన సహాయం చేస్తాడన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. మరి అపోస్తలుడైన పౌలు ఆ ప్రయాణములో ఆ రాత్రికాల సమయంలో వాళ్ళు తెల్లవారి కొరకు ఎదురు చూశారు. దేవుని యొక్క సహాయాన్ని పొందుకున్నారు. వారి ప్రాణాలను దేవుడు కాపాడారు. వారు సురక్షితముగా వారు వెళ్ళవలసిన ప్రదేశానికి వెళ్ళారు. మన జీవితాల్లో కూడా అలాంటి పరిస్థితులు గుండా మనం వెళ్తున్నప్పుడు ఆయన కొరకు ఎదురు చూద్దాం. ఆయన కొరకు కనిపెట్టుకొని ఆయన నామములో దీవించబడదాం. దేవుడి యొక్క వాక్యాన్ని దీవించునుగాక. పరిశుద్ధుడైన మా తండ్రి, మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న మా తండ్రి, నీకు స్తోత్రాలు. నిరాశ నిస్పృహలు కలిగి ఆయా జీవిస్తున్నప్పుడు నీ కొరకు కనిపెట్టుకుని ఉన్నప్పుడు అద్భుతముగా సహాయం చేస్తావని, అద్భుతముగా ఆదరిస్తావని, ధైర్యాన్ని ఇస్తావన్న విషయాన్ని మాకు తేటగా తెలియజేసినందుకు స్తోత్రాలు. ప్రభువా, నీ కొరకు కనిపెట్టుకొని జీవించడం మాకు నేర్పించండి. నీ నామములో ధైర్యం తెచ్చుకొని హృదయములో నిబ్బరముగా ఉండటానికి సహాయం చేయమని ప్రార్థన చేయుచున్నాం. ప్రభువా, నీ యందు స్థిరమైన నమ్మకాన్ని మాకు దయచేయండి. నీ యందు స్థిరమైన విశ్వాసాన్ని మాకు పుట్టించండి. లేఖనాలకు లోబడి బ్రతకటానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. మా దేశంలో ఉన్న నీ ప్రజలందరికీ క్షేమాన్ని కలగచేయండి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న నీ ప్రజలందరికీ కూడా క్షేమం కలగచేయమని ప్రార్థన చేయుచున్నాం. అన్ని జనులైన ప్రజలకు కూడా నీ యందు విశ్వాసం ఉంచి నీ నామములో దీవించబడటానికి, రక్షణ పొందటానికి మీరు సహాయం చేయమని ప్రార్థన చేయుచున్నాం. వాక్యం ఇచ్చిన వారందరినీ పేరుపైన దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.